అది ఒక ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కలయికతో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే వరల్డ్ రికార్డు చేయగలదని చెప్పి మనకి విశాఖలో ఆ కార్యక్రమాన్ని ఇచ్చారు, యోగా డే ఇచ్చారు. యోగా వల్ల కూడా మనకి ఎన్ని ఉపయోగకరమైన హెల్త్ పరంగా అంశాలు ఉన్నాయో కూడా మనకు తెలుసు. బట్ అందరూ మనం పాటించాం. కానీ దాన్ని ఇంకా మనం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆరోగ్యాన్ని కాపాడుకునే దాంట్లో ఒక హాస్పిటల్సే కాదు. ఇక్కడ అనారోగ్యం బారిన పడితే హాస్పిటల్స్కి వస్తాం. అసలు ఆ పరిస్థితి రాకుండా కాపాడుకున్న దాంట్లో కొంతవరకు ఎడ్యుకేట్ చేయగలిగితే మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ, అందరికీ కూడా ఈ నియోజకవర్గంలో మరి అటు బ్రాన్పల్లి మెడికల్ కాలేజ్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. మన దగ్గర ఉన్న గురజాల, అదేవిధంగా దాచపల్లి, మాచవరం, పిడుగురాళ్ళలో ఇవన్నీ మండలాల్లో కూడా హెల్త్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా హాస్పిటల్లో కావాల్సిన వస్తువులని దాన్ని నిధులు తీసుకొచ్చి మరి పెంపొందించడంలో కూడా మీ అందరి సహకారంతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి గురజాల నియోజకవర్గం ప్రజానీకం తరఫున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ మెడికల్ క్యాంపులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, డాక్టర్స్కి, అదేవిధంగా మెడికల్ సిబ్బందికి, నర్సెస్కి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా స్వస్థనారి స్వశక్తి పరివార్ ఒక మంచి ప్రోగ్రాము దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మగవారి కంటే మహిళల్లో కొన్ని రకాల అనారోగ్య పరిస్థితులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ ఒక మంచి ప్రోగ్రాంని దేశవ్యాప్తంగా తీసుకోవటం, దానిలో భాగంగా మన గురజాల ఏరియా ఆసుపత్రిలో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనందరి ప్రీతమ నాయకులు, గౌరవ సీనియర్ శాసనసభ్యులు శ్రీ తిరుపతి శ్రీనివాసరావు గారికి, అలాగే వేదికను అలంకరించిన వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులకు, ప్రభుత్వ ఆసుపత్రుల విధానం మనం వచ్చాక అంటే ఈ సంవత్సరం కాలం కంటే ముందు కూడా 2014-19 మధ్యలో గౌరవ శాసనసభ్యులు శ్రీనివాసరావు గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఈ హాస్పిటల్కి ఒక 2.5 కోట్లతోటి ప్రసూతి విభాగంలో భవనాన్ని నిర్మించడం, హాస్పిటల్ విషయంలో కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి డాక్టర్స్ విషయంలో కానివ్వండి, పేషెంట్ విషయంలో కానీ మరి చూసినట్లయితే 2014 తర్వాత మన హాస్పిటల్కి ఓపీ కూడా మీరు గమనించండి. అంతకుముందు గతంలో ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటే పెద్దగా ఎవరు ఇష్టపడరు. ఆ తర్వాత మరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ పేషెంట్ రావటం, అదేవిధంగా గుంటూరు జీజీహెచ్ కూడా మీరు చూశారు, మరి బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. మరి 14-19 మధ్య మరి అదే ఒరవడి ఇప్పుడు కూడా వస్తున్న మధ్యలో మరి అనేక రకమైన చిన్న త్వరలోనే దీన్ని కూడా అభివృద్ధి చేసి మరి ఒక 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసుకుందామని మీ అందరి తరఫున నేను ఆయన కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని కూడా మీరందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో అనేక రకమైన మహిళ